బస్టాలో పోతే ఆపసి చేసుకుంటావు కానీ హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ లో మన రేవంత్ రెడ్డి సార్ మరి సార్ వచ్చి కూర్చున్నారు. అబ్బా మన పౌర సంబంధాల శాఖ అధికారి గారు నువ్వు హైదరాబాద్ పోయి ఆ పాట ఇన్ని నేర్చుకోవాలి వచ్చి నువ్వు ఏ బాగా అంటే నువ్వు పోయినా ఓహో మొన్న పోయింది అదేనా అదేదో ముచ్చట చెప్తా ఇదిగా ఆమె ఇంటిలో ఇలాగా మీరా నేను జరా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే పిల్ల రాజ్యం వచ్చింది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే పిల్ల రాజ్యం వచ్చింది. 6 గ్యారెంటీలు మనకు అమలు చేస్తుంది అమలు చేస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే పిల్ల రాజ్యం వచ్చింది. 6 గ్యారెంటీలు మనకు అమలు చేస్తుంది పిల్ల అమలు చేస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ చెప్తూనే ఉన్నా ఇంటున్నాయిరా నువ్వు వినాలని చెప్తున్నా ఎక్కడి పాపం లేదురా మాట్లాడడం కష్టం అట్లాంటి మాటలు కాదయ్యా. రామ కృష్ణ కృష్ణ అన్నా నువ్వు చెప్పే అదే ఇగో నేను చెప్తున్నాను ఇంటనే ఉన్నాయి కట్టుకున్న ఇంటికి కనెక్షన్ ఇస్తుంది నా కరెంట్ ఇస్తుంది. కట్టుకున్న ఇంటికి కనెక్షన్ ఇస్తుంది పిల్ల కరెంట్ ఇస్తుంది. 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది ఉంటారు. కట్టుకున్న ఇంటికి కనెక్షన్ ఇస్తుంది పిల్ల కరెంట్ ఇస్తుంది. 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది ఉంటారు. కట్టుకున్న ఇంటికేమో కట్టుకున్న ఇంటికేమో కట్టుకున్న ఇంటికేమో కట్టుకున్న ఇంటికి కనెక్షన్ ఇస్తుంది
రైతులకు ఏమి ఇస్తుందో రైతుల అంటే తెలుస్తుంది. నీకేం చెప్తుంది? అదే కొంచెం జనంలో చెప్తే బాగుంటుందని. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందా చేయలేదు మన ప్రభుత్వం? చేసింది. మొన్న వానకాలం యాసంగికి ఒడ్లు పడితే ఆ, సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తుందా ఇవ్వదా మా ప్రభుత్వం? ఇచ్చింది. మరి ఏమి ఇస్తున్నాడు ఏంటి? ఇంకేమన్నా ఇస్తుందని. మళ్ళా రైతు బీమా, ఆ, రైతుకు అకాల మరణం చెందితే ఆ, రైతుకు బీమా చెల్లిస్తుంది మా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు. 5 లక్షలు. సాధారణ మరణమేనా? ఇంకా ఇంకేమిస్తుంది చెప్పరా? చెప్పయ్యా. భూమి నమ్మి బతుకుతున్న రైతు